అంటే లేదు మేడం ఇలాగ అనుకోలేదు మేడం నేను జారుతానని కబుక్క కోపంతో వచ్చేసాను మేడం పరిగెట్టుకుంటూ వస్తానండి అని చెప్పి ఆ పిల్ల చెప్పడం జరిగిందండి. అక్కడి నుంచి జీజీహెచ్లో ఇంకా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారండి. తర్వాత ఎవ్రీడే నేను ఇద్దరు టీచర్స్ని అక్కడ పెట్టడం మా డీసీ మేడం గారికి వెంటనే స్వయంగా వెళ్ళి చెప్పడం కూడా జరిగిందండి. కాకినాడ వెళ్ళి అక్కడి నుంచి ఆ పిల్లల్ని అలా చూసుకోవడం జరుగుతుంది సార్. నిన్న అమ్మాయికి ఆపరేషన్ అయ్యిందండి. అది ఎముకకు సంబంధించి వెన్నుముకకు సంబంధించి దెబ్బ తేలిందమ్మా, ఆపరేషన్ చేస్తామని ముందే డాక్టర్స్ చెప్తే వాళ్ళ అమ్మగారు నాకు మొత్తం అంతా కేస్ షీట్ తీసుకొచ్చి చూపించి అమ్మ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి అమ్మ అంటే అలాగేనమ్మా అని చెప్పి అన్ని ఫొటోస్ తీసుకోండి మేడం అని చెప్పారు. అన్నీ తీసుకున్నాను. పిల్ల కూడా చాలా యాక్టివ్గా ఉందండి ఆ టైంలో. వెంటనే మేడం గారు నేను ఇంకా ఎగ్జామ్ బాగా రాసుకుంటానండి, ఎన్ఎస్సీ వచ్చి చదువుకుని రాస్తానండి అంటే ఏమవుతారా అంటే డాక్టర్ అవుతారు మేడం. అరే సరే తప్పకుండా అని చెప్పి అన్నీ మాట్లాడడం జరిగింది. ఆ పిల్లతో చాలాసేపు అమ్మాయితోనే స్పెండ్ చేసి బయటికి రావడం జరిగిందండి. నేను మధ్యాహ్నానికి అన్నారు, నేను మార్నింగే ఆపరేషన్ అయ్యింది. ఇది 14వ తారీఖున జరిగిన విషయం సార్. అంటే సామాన్యంగా మా గురుకుల పాఠశాలలో ఏంటంటే ఏదైనా ఒక జరిగినప్పుడు వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి తక్షణం వెంటనే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్ మేము మా హెడ్ ఆఫీస్ కూడా మా యొక్క డాక్టర్స్ ఉంటారండి హెడ్ ఆఫీస్, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, డిస్ట్రిక్ట్ మేడంకి ఇన్ఫామ్ చేయాలి. ఇలా వరుసకి ఒకటి మేము చేసుకుంటూనే వస్తున్నాం సార్. ఇది జరిగిన విషయం సార్. అక్క పడిపోయిందంటే ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి పరిగెట్టుకుంటూ చెప్పారు. నా పిల్ల భోజనం చేసేసింది. ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా భోజనం చేసేసి పైకి వెళ్ళారండి. అందరూ కూడా పైకి వెళ్తే ఈ పిల్ల ఏదో వాదులు ఆడుకున్నారనే విషయం మాత్రం తెలిసిందండి. ఏం దెబ్బలాడుకున్నారో కూడా మాకు తెలియదండి. ఈ పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, నువ్వు ఇంక నాతో మాట్లాడద్దు, మన ఇద్దరం దూరంగా ఉందాము, నీ చదువు నీదే నా చదువు నాదే అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పడము. ఈ అమ్మాయి ఏమో అలాగంటావా, నువ్వు నన్ను ఇలా అంటావా, నువ్వు వాళ్ళతో మాట్లాడతావు వీళ్ళతో మాట్లాడతావు అంటే ఏదో వాదులాట అనేది జరిగి గబగబా పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చి మెట్ల మీద నుంచి జారి పడిపోయిందనే విషయం మాకు పిల్ల ద్వారా మాత్రమే తెలిసింది సార్. పిల్ల చెప్పిందండి. పడిపోయిన తర్వాత పిల్లలు టీచర్లు పరిగెట్టుకుంటూ వస్తే మేము కూడా పరిగెట్టుకుంటూ వచ్చాం గబగబా. ఏంటమ్మా ఏంటి ఈ విషయం అంటే ఇలాగా వాదులాడుకున్నామండి, పడిపోయామని చెప్పి ఆ అమ్మాయితో పాటు ఇంటర్మీడియట్ ఉన్న అమ్మాయి కూడా చెప్పడం జరిగిందండి. గబగబా వెంటనే మాకు ఆటో ఉంటుందండి, ఆటోలో గబగబా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడి నుంచి పేరెంట్స్కి కూడా ఫోన్ చేస్తాం. వెంటనే పేరెంట్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత టీచర్స్ అందరూ కూడా దగ్గరుండి ఎదురుగుండా దాంట్లో ప్రాణ దాంట్లో ఇలాగ స్కాన్ చేయించండి అమ్మ అంటే స్కాన్ చేయించామంటే పేరెంట్ అంతా కూడా దగ్గర ఉన్నారు. మొత్తం స్టాఫ్ అందరం కూడా అక్కడే ఎంతమంది ఉన్నామో ఇన్స్టిట్యూట్లో ఆ టీచర్లు అందరం కూడా అక్కడే ఉండడం జరిగిందండి. సెక్యూరిటీ గార్డ్ కూడా మాతో పాటు ఉంది. అవి తీసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అక్కడ మేడం గారు పిల్లకి కొంచెం జీజీహెచ్లో మనం రిపోర్ట్ చేయాలమ్మా, అక్కడ తీసుకెళ్ళండి, చిన్న ఫ్రాక్చర్లు కనపడుతున్నాయి కాళ్ళ దగ్గర అన్నారండి. అంటే పేరెంట్స్కి వెంటనే బాబు ఇప్పుడు ఈ టైంలో ఇబ్బంది అవుతుంది కదా, మనం అంబులెన్స్ రప్పించుకుందామా అంటే వాళ్ళే చెప్పారండి అక్కడ డాక్టర్సే. 108 ఫోన్ చేస్తే వస్తుందమ్మా అంటే గబగబా 108 ఫోన్ చేసుకున్నాక ఒక 1 అవర్కి అలా రావడం జరిగిందండి. వెంటనే వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు వదిలే ఎక్కుతాము అంటే మేము అన్నాము ఇంకా ఇద్దరు తప్పితే మేము ఎక్కించుకోమన్నారండి వాళ్ళు. అంటే అయితే వెనకాల ఆటోలో మా ఇద్దరు టీచర్స్ని పంపించడం జరిగిందండి. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. రిపోర్ట్ అనేది కూడా పిల్లలు తెచ్చి రాసుకున్నారు. ఏ విధంగా జరిగిందమ్మా అని పిల్లలన్నీ అడిగితే నేను కాళ్ళు రెండు కొట్టుకుని కాలు జారిపోయి నేను పడిపోయానని చెప్పి ఆ పిల్ల మరీ పదే చెప్తే పేరెంట్స్ కూడా పాప అలాగే చెప్పారండి. అన్నీ కూడా ఆ విధంగానే జరిగిందండి. తర్వాత నేను కూడా ఆ విలేకరులందరికీ కూడా నమస్కారాలండి. నేను గురుకుల పాఠశాల జగ్గంపేటలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వచ్చి ఒక 3 నెలలు అయింది సార్. ఇక్కడ పిల్లలు 540 మంది ఉంటారండి. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది ఇక్కడ. మరి 14వ తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఆ రోజే కూడా సరదాగా మేము పిల్లలందరికీ కూడా గార్డెన్ పార్టీ అనుకుని ఇక్కడే కూర్చోబెట్టి టీచర్స్ అందరూ దగ్గరుండి అంతా చాలా బాగా అంతా ఎంజాయ్ చేయడం అనేది పిల్లలు కూడా ఎంతో ఆనందపడడం అనేది జరిగిందండి. ఆ రోజు రాత్రి మరి స్టడీ టీచర్స్ అందరూ కూడా ఒక 6 ఉన్నారు. మెస్కి వెళ్ళినప్పుడు అంటే మాకు పీడీ పీఈటీ ఎవరు లేకపోవడం వల్ల మొత్తం డ్యూటీస్ అన్నీ కూడా టీచర్స్కే వేస్తున్నానండి. మరి 6 టీచర్లు కూడా పిల్లల్ని ఇక్కడ ఒక టీచర్ ఉండి కూడా పంపిస్తూ పిల్లలందరూ కూడా మెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడి నుంచి భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒక గార్డ్ని ఒక మేడంని పెట్టానండి. లోపలికి పిల్లలందరూ కూడా వస్తున్నారు. నేను కూడా ఇక్కడే కొంచెం రిఫ్రెష్ అవుదాము, కొంచెం నాకు చాలా షుగర్ ఒకటి పెరగడం